నమస్తే. తెలంగాణలో దాదాపు 25 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ప్రైవేటు పరమైంది. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూములు పట్టాల కింద మారిపోయినాయని ఒక లెక్క. మేము మార్పు కోసం వచ్చినాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం గక్కిస్తాం అది ఇదని మాట్లాడిన రేవంత్ రెడ్డి అండ్ కో టీం అంతా కూడా మళ్ళీ ఇదే రియల్ ఎస్టేట్ మీద పడ్డది, మళ్ళా భూముల మీదనే పడ్డది. సో ఏకంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం భూముల వ్యవహారాలు చూస్తున్న సందర్భం ఉన్నది. సలహాదారుల పేరుతో పక్కన పెట్టుకున్న వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారు. సో అందుకే రాష్ట్రంలో ఏ ఇష్యూ అయినా దానికి భూమికి లింక్ ఉన్నది. గత 10 ఏళ్ళదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది. ఈ ఎవరి దుకాణం వాందే, ఇక ఈడు వాడని ఎవరి దుకాణం వాళ్ళదే. అయితే రీసెంట్గా ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చివేసిన ఘటన మనందరికీ తెలిసిందే. చాలా పెద్ద చర్చకు దారితీసింది. చివరికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఆయన రెస్పాండ్ అయ్యి, కేరళ సీనియర్ నాయకుడు, తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది అని మాట్లాడాడు. సో అంత పెద్ద ఇష్యూ అయింది. ఈ టోటల్ ఇష్యూలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన భుజాల మీద వేసుకొని నేను రెవెన్యూ మంత్రిని 10 ఎకరాల దగ్గర కేటాయిస్తా, వాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తాని మొన్న ప్రెస్ మీట్లో మీడియాను కూడా దుమ్మెత్తిపోస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు నా మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని. అయితే సరే, అది అవాకులు చెవాకులాగా మీకు అనిపించుండొచ్చు, మీకు అది నచ్చకపోయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఆ భూమికి సంబంధించిన దాంట్లో మీరు నా పాత్ర లేదు అని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. సరే, అది పక్కన పెడదాం కొద్దిసేపు. ఖమ్మంది పక్కన పెడదాం, రాయదుర్గ్కు వద్దాం. రాయదుర్గ్లో 1815 గజాల దేవుడికి సంబంధించిన భూమి విషయాన్ని ఒక్కసారి మనం మాట్లాడదాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు నాకు మధ్యలోనే డిబేట్గా, మీకు నాకు మధ్యలోనే డిస్కషన్. సో ఈ ఎండోమెంట్ భూమి ఎట్లా మీ దగ్గరికి వచ్చింది? 2021-22లో మీరు ఎక్కడున్నారు? బీఆర్ఎస్లో ఉన్నారు. 2023 జూలైలో మీరు కాంగ్రెస్లో చేరారు. 2021-22లో ఇది జరిగింది. 2021-22లో ఎండోమెంట్ భూమిని, ఒక గుడి ఆధీనంలో ఉన్నటువంటి భూమిని వేలం ద్వారా మీరు ఎట్లా గజం 70,000 చొప్పున చేజిక్కించుకున్నారు? ప్రభుత్వం ఆనాడు సపరేట్గా ఈ భూమి కోసం, ఈ 1815 గజాల భూమి కోసం ఏకంగా ఒక జీవో ఇచ్చింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెండర్ కాల్ఫర్ చేసింది. ఈ టెండర్లో అంత విలువైన భూమి, రాయదుర్గ్ అంటే చాలా విలువైన భూమి, మీకు అందరికీ తెలుసు కదా. ఎక్కడో ఇది ఈయన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఐరిస్ పేరుతో కడుతున్నాడు. మీరు ఎక్కడ అంటే షేక్పేట్ నుంచి అటు చిలుకూరు, అటు హైదర్ షా కోర్టు, ఇంకా స్ట్రేట్గా వెళ్తే హైటెక్ సిటీ వెళ్ళేటువంటి దారిలో మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కిమ్స్ సన్షైన్, దాన్ని దాటంగానే ఉంటుంది. అది ఒక చెరువు ఉంటుంది కదా, అదొకటి, దాన్ని బ్యూటిఫికేషన్ చేసి కొంచెం అందంగా తయారు చేసి కదా, ఆ చెరువు పక్కనే ఉంటుంది. మీకు లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ మన ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తాం. సో అక్కడ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. అక్కడ దాని ఆ బిల్డింగు, ఆ వెంచర్కి సంబంధించిన డైమెన్షన్ సెట్ అవ్వక ఆ పక్కనే ఆనుకొని ఉన్న ఆ 1815 గజాల భూమి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావాలి అనుకున్నాడు. కానీ అది ఎండోమెంట్ ల్యాండ్ కదా, ఎట్లా సాధ్యమవుతుంది? ఎండోమెంట్ ల్యాండ్ని అమ్మడానికి వీలే లేదు, అసలు అవకాశమే లేదు. అసలు చట్టమే ఎండోమెంట్ చట్టమే చెప్పట్లే. ఒకవేళ అది తీసుకోవాలని ప్రభుత్వం అనుకున్నా ప్రజల అవసరాల కోసం తీసుకోవాలి. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఎట్లా అమ్ముతారు, ఎట్లా టెండర్ వేస్తారు? విషయం ఏంటంటే ఇది ఆ 1515 గజాలకు సంబంధించిన బిట్ ఎక్కడుంది? ఇది ఓపెన్ ల్యాండ్, 1815 స్క్వేర్ యార్డ్స్ ఈక్వలెంట్ టు 1517 స్క్వేర్ మీటర్స్, అంటే దాదాపు 0.15 గుంట. ఇంకొక 5 గుంటలు అయితే అరెకరం, ఇంకొక 5 గుంటలు అయితే అరెకరం, అంటే ఆల్మోస్ట్ అరెకరం అన్నట్టు. ఇన్ సర్వే నెంబర్ 58లో ఉంది. ఇది సిచ్యువేటెడ్ ఎట్ రాయదుర్గ్ నౌఖల్సా విలేజ్, షేర్లింగంపల్లి మండల్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. ఇదంతా బీఆర్ఎస్ హయాంలో జరిగింది, చెప్పాలి బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఇగో ఇది 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 ఇక్కడ ఇదంతా కూడా ఆయన కన్స్ట్రక్షన్ వ్యవహారం అంతా. ఇది రోడ్డు, మెయిన్ రోడ్ ఉన్నది. ఎక్కడ ఇది లొకేషన్ అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఇగో ఇది ఐరిస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ రాఘవ. మీరు ఇక్కడి నుంచి వస్తారు, దర్గా రోడ్ ఇది. ఇగో షేక్పేట్ ఫ్లైఓవర్, ఇది దర్గా రోడ్. ఇట్లా ఇక్కడ ఉంటుంది మీకు. అక్కడే కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి కిమ్స్ ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి స్ట్రేట్ వచ్చి ఇటు లెఫ్ట్ టర్న్ చేసుకుంటే ఇది ఔటర్ రింగ్ రోడ్ అనమాట. నానక్రామ్గూడ రోడ్ ఉంది కదా, నానక్రామ్గూడ రోడ్ స్ట్రేట్ వెళ్తే ఓల్డ్ ముంబై హైవే, రైట్. సో ఇక్కడ ప్రాజెక్టు కడుతున్నాడు. ఇక్కడే ఆ 1815 గజాల భూమి ఆయనకు కావాల్సి వచ్చింది.
ఏం చేయాలి? ఎండోమెంట్ ల్యాండ్ ఇవ్వడానికే వీల్లేదు, అసలు రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మడానికే వీల్లేదు. అట్లాంటి భూమిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. ఈ పహానీలు ఇవి, ఈ పహానీల్లో కూడా సర్వే 58 నెంబర్ని ఎత్తేసినారు. ఏదైతే ఆ సర్వే 58 ఉందో దాన్ని ఎత్తేసి ఇలా కనబడతలేదు ఈ పహానీలో. సర్టిఫైడ్ కాపీస్ ఇవి. అంటే ఇది దొంగ లాగా ఏదో ఒకటి చేసేసి మొత్తం హషప్ చేసి పడేసినారు. అదైపోయింది. ఓకే, ఇదేంది? సేల్ డీడ్. ఇది 1515 గజాలకు సంబంధించిన సేల్ డీడ్. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ ఆల్ దట్ పీస్ ఆఫ్ ఓపెన్ ల్యాండ్ 1855 స్క్వేర్ యార్డ్స్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో ఏమేమి ఉన్నది. నార్త్లో ల్యాండ్ బిలాంగ్స్ టు మిస్టర్ రాఘవ ప్రాజెక్ట్స్ అండ్ లక్ష్మీ ప్రణతి. సౌత్లో ల్యాండ్ బిలాంగ్స్ టు నైబర్స్. ఈస్ట్లో కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్దే ఉన్నది. రైట్. ఇందులో మరి ఎవరి పేరు మీద కొన్నారు? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది? ఎట్టెట్లా కొన్నారు? ఇక మొత్తం 12,72,31,50,000 అమౌంట్ ప్రభుత్వానికి చెల్లించి కొన్నారనమాట. సో 12 కోట్లు ఎట్లా అంటే గజం 1815 గజాలు ఇంటూ 70,000. మరి ఎంతమంది టెండర్ వేసారు? ఒక ఇద్దరు టెండర్లో పార్టిసిపేట్ చేసారు అంటున్నారు. మొత్తానికి ఆయన కట్టబెట్టిరు. అక్కడ వాల్యూ ఎంత ఉన్నది? ఇప్పుడు ఈ క్షణం ఇదే రాయదుర్గ్లో మొన్న వేలం వేస్తే 170 కోట్లు వచ్చినాయి ఎకరానికి. మరి ఇది ఆల్మోస్ట్ అరెకరం. ఎంత వస్తుంది? సరే, అప్పుడు వాల్యూ చూసుకున్న కోకాపేటలో ఎకరం 100 కోట్లు పోయింది. ఆ 100 కోట్లకి వేసుకున్న ఈజీగా 50 కోట్ల పైన వస్తుంది ఆ అరెకరం భూమి. 15 గుంటల భూమికి 50 కోట్లు వేసుకోండి. మరి 12 కోట్లకే ఎట్లా ఇచ్చేసారు? మార్కెట్ వాల్యూ 50,000 నుంచి 70,000 ఉంది కాబట్టి మ్యాక్సిమం 70,000కి ఇచ్చేసారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన 25 లక్షల చెక్ ఒకసారి ఇచ్చిందట, 4,24,10,500 చెక్ ఒకసారి, 8,23,21,000 చెక్ ఒకసారి. ఈ చెక్కులు కూడా బై వే ఆఫ్ బ్యాంకర్స్ చెక్ అట. అంటే ఇంకా దారిలోనే ఉన్నాయి. మరి ఇప్పటికైనా అవి ముట్టినాయా లేకపోతే ఇంకా దారిలోనే ఉన్నాయా? ఇది మనకు క్లారిటీ లేదు ఇంకా. రైట్. నేను ఇంకా యాక్చువల్ టాపిక్లోకి రాలేదు నేను. ఇగో ఎవరిది? రిప్రజెంటెడ్ బై ఇట్స్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ పొంగులేటి హర్షారెడ్డి. హూ ఈజ్ హర్షారెడ్డి? శ్రీనివాసరెడ్డి కొడుకు. ఇది సేల్ డీడ్ అనమాట. ఎవరిది ఇది? ఇగో ఎస్టేట్ శ్రీ లక్ష్మణ్జీ మహారాజ్ టెంపుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నది ఆ భూమి. లక్ష్మణ్జీ మహారాజ్ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నది. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరితో చేయించారు రిజిస్ట్రేషను? ఈ ఎస్టేట్ శ్రీ లక్ష్మీ మహారాజ్ టెంపుల్ ట్రస్ట్ రిప్రజెంటెడ్ బై ట్రస్టీ నవనీత్ అనే ఆయన చేత ఈ రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే ఆయన అమ్మినట్టుగా. ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్లు ఒక రాజపత్రాన్ని రిలీజ్ చేశారు. ఎప్పుడు? 2021లో. మరి రాజపత్రం ఈ జీవో ఎవరి ద్వారా వచ్చింది? ఎండోమెంట్ కమిషనర్ త్రూ వచ్చింది. మరి ఎవరు రిజిస్ట్రేషన్ చేయాలా? మరి వేలం వేసి ఆ భూమిని మీరు అమ్మడానికి అమ్మినప్పుడు ఎండోమెంటే రిజిస్ట్రేషన్ చేయాలి కదా. మరి ట్రస్ట్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండు? సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు దీంట్లో ఏముంది? ఈ 2021 మార్చి 30న వచ్చింది ఇది. ఇందులో ఏముంది? 15 గుంటలు, రాయదుర్గ్, నవఖాల్సా, శేరలింగంపల్లి, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ ఉన్న ఎంత భూమి? 15 గుంటల భూమి. సర్వే నెంబర్ 58, రాయదుర్గ్, నవఖాల్సా, శేరలింగంపల్లి హ్యాస్ బీన్ కండక్టెడ్ on 10/7/2020 for the first time at the upset price 90,000 per square yard. During the auction held on 10/7/2020, only 2 bidders have participated. The highest bid received is 26,000 per square yard. In the reference 5th cited, the Deputy Collector and Tahsildar Sherilingampalli has stated that as per the local inquiry conducted the additional Mandal Girdavar Sherilingampalli, the prevailing market value is 50,000 to 70,000 per square yard. అప్పుడు ఏం చేసిరట? ఫస్ట్ బిడ్డింగ్ చేసి 26,000 కోట్ చేసిరట. నాకెందుకు ఈ భూమి అనుకున్నారట అంతా. దాని తర్వాతనట ఇది మార్కెట్ వాల్యూ 50,000 నుంచి 70,000 ఉందని తెలుసుకున్న తర్వాత ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది అబోవ్ ప్రపోజల్, a revised notice was given on 8/9/2020 for the second time, duly reducing the upset price from 90,000 to 70,000. Duly considering rate recommended by the Deputy Collector and Tahsildar Sherilingampalli Mandal in the reference 5th cited in terms of section 80 of 1B read with rules 2 and 3 of the Alienation of Immovable Property Rule 1987 and based on the highest rate
26,000 per square yard received on the auction date conducted 10/7/2020. సో దాన్ని మార్చి ఇదంతా చేసిన తర్వాత 70,000 రూపాయలకి ఫిక్స్ అయిందట. ఆ 70,000 రూపాయలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్నాడట. ఇది ఏముంది ఇక్కడ కనబడుతున్నది చాలా క్లియర్గా. వీళ్ళు ముందుగానే మాట్లాడుకొని కొనుక్కున్నారు. ఎందుకంటే ఆయనకి ఆ డైమెన్షన్ సెట్ అవ్వక భూమి ఆయనకు కావాలా. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. ద ముత్వాలి అండ్ hereditary trustee Sri Lakshmanji Maharaj Temple Begum Bazaar has requested to reduce the upset price keeping in the view of the basic value of the subject land, which is 12,000 per square yard, and also the locked statues of the land ata. సో ఇట్లా ఈ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఇది రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన పర్మిషన్ కాపీ. ఇప్పుడు ఆ సర్వే నెంబర్ ఎంత ఉంది? సర్వే నెంబర్ 58లో కడుతున్నాడు. ఇక్కడ 58 సర్వే నెంబర్ ఉందా ఇంట్లో? మరి ఇది కూడా క్రిమినల్ కేసే కదా. నువ్వు ఆల్రెడీ 58 సర్వే నెంబర్లో ఉన్న 1815 గజాలు మీరు కొనుగోలు చేసినప్పుడు, ప్రభుత్వ జీవో ద్వారా మీరు తీసుకున్నప్పుడు, ఈ పర్మిషన్ అడిగినప్పుడు కూడా 58 జీవో ఇందులో ఉండాలి కదా. ఆ భూమిలో కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. కానీ ఇక్కడ జీవో 58 అనేది లేనే లేదు ఇందులో. సో ఇట్లా పర్మిషన్స్ తెచ్చుకున్నారు, బిల్డింగ్స్ కడుతున్నారు, అమ్ముతున్నారు. మా పాయింట్ ఒకటే, అసలు ఈ ప్రాపర్టీ ఎక్కడిది? ఎండోమెంట్ ల్యాండ్ని కొనుగోలు చేసే అవకాశం ఉందా? అది దట్టు ప్రజల అవసరాల కోసం వాడితే ఒక ఎత్తు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మొచ్చా? ఎవరైనా మాట్లాడతారా? దేవుడి గురించి మాట్లాడే బీజేపీ వాళ్ళు ఎవ్వరు మాట్లాడారు. అసలు నాకు తెలిసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అని ఉందా? ఉంటుంది, ఉన్నా కూడా మాట్లాడారు. ఆడ హనుమాన్ టెంపుల్ రంజిత్ రెడ్డి కూడా కొడితే మాట్లాడిరా? మాట్లాడాలి. 25 కోట్లు చేతులు మారినాయి, అవతల పడ్డారు, ఖతం. చివరికి అదే హిందుత్వ ఐడియాలజీతో ఆ హనుమాన్ టెంపుల్ ఎట్లా కూలగొడతారని కొట్లాడిన వానరసేన అనే ఆర్గనైజేషన్ మీద ఇదే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కేసులు పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇగో సర్వే నెంబర్ 58 ఏంది అని మనం, ఇది భూభారతిని అడిగితే ఏమంటుందంటే, ఇగో ఖాతా నెంబర్ 8 అని పెట్టిరు ఇక్కడ. ఇది కూడా ఇల్లీగలే. ప్లాట్లు అయిపోయినాయి. సర్వే నెంబర్ 58 ప్లాట్లు అయిపోయినాయి, మొత్తం మార్చి పడేసుకున్నారు. ఇంకేముందిగా? ఏమనంటే మేము కొనుక్కున్నాం, డబ్బులు పెట్టే కొనుక్కున్నాం కదా. ల్యాండ్ టైప్ ఏంది? అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉన్నది. నేచర్ ఆఫ్ ల్యాండ్ మఫీ ఇనామ్. $9 కోట్లు ఉంది మార్కెట్ వాల్యూ. సో ఇట్లా మొత్తం సిస్టమ్ అంతా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని, ఇప్పుడు ఇవాళ పొంగులేటి బీఆర్ఎస్ వాళ్ళ మాట్లాడుతున్నాడు. అదే బీఆర్ఎస్లో ఉండి నువ్వు వ్యవహారాలను చక్కబెట్టుకున్నావు కదా. ఆడైపోయింది దుకాణం, మళ్ళీ ఇళ్ళకి వచ్చినావు, మళ్ళీ ఈడ దుకాణం స్టార్ట్. దీనికి ఆన్సర్ చేయి. ఎండోమెంట్ భూమి నీకు ఎట్లొచ్చింది? తెలంగాణలో ఎండోమెంట్ భూములని, ఈ దేశంలో ఎండోమెంట్ భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకోవచ్చా? ప్రభుత్వానికి వేలం వేసే అధికారం ఉందా? అసలు ప్రభుత్వం ఈ జీవో ఎట్లిస్తుంది? ఎంత మేనేజ్ చేసుకుంటే ఇట్లాంటి జీవోలు వస్తాయి ఎండోమెంట్ నుంచి? ఎండోమెంట్ ఆఫీసరు ఇగో అదే రాస్తాడు ఇక్కడ కూడా. ఇగో ఇది రెరా. మరి రెరా పర్మిషన్లో మాత్రం ఇగో 58 సర్వే నెంబర్ పెట్టినారు ఇక్కడ. మరి జిహెచ్ఎంసీకి అప్లై చేసుకున్నప్పుడు ఎందుకు 58 సర్వే నెంబర్ లేదు? బిల్డింగ్ పర్మిషన్లో 58 సర్వే నెంబర్ ఉండదు, రెరాకు వచ్చేసరికి ఇటు 58 సర్వే నెంబర్ని ఇందులో యాడ్ చేస్తారు. సో ఇట్లా ఈ అక్రమాలకు పాల్పడ్డారు. మరి ఆ 1815 గజాల భూమి ఎట్లొచ్చింది మీకు? ఇది లీగలేనా? ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకున్నావో ఆన్సర్ చేయాలి. నువ్వు 1815 గజాల కోసం ప్రభుత్వం నుంచి జీవో తెచ్చుకున్నవే. 800 కుటుంబాలు మాకు 100 గజాల భూమి ఇవ్వండి అని ఖమ్మంలో అడిగితే ఆ ఇండ్లని నిర్దాక్షిణ్యంగా నువ్వు ఆ తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి కలిసి కూలగొట్టిరు కదా. ఇదేంది మరి నీ భాగవతం? ఇట్లాంటివి చాలా ఉన్నాయి పొంగులేటి గారు. ఒక్కొక్కటి బయటకు వస్తాయి ఖచ్చితంగా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.